హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై భీమ్. నా పేరు నాని వెంకట్ జయరాజ్ అండి. నేను యాక్టింగ్ చాలా ఇష్టం నాకు. నేను రుద్రమదేవి సినిమాకి ఆర్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం జరిగింది. మన ఏవిఎస్ గారి అబ్బాయి డైరెక్షన్లో, అంటే ప్రదీప్ సార్ డైరెక్షన్లో అసిస్టెంట్ డైరెక్టర్ చేయడం జరిగింది. యాక్టర్గా కూడా చేశాను 2 సినిమాల్లో 3 సినిమాల్లో. కానీ ఈ అవకాశాల గురించి తిరిగి 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 తలనొప్పి వచ్చి ఆడిషన్స్ ఇస్తున్నాం, కానీ ఆడిషన్లో సెలెక్ట్ అవ్వట్లే. ఎందుకు రాబోయ్ అనే అంటే ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ వస్తుందా, లేకపోతే మా టాలెంట్ బాగా మంచిగా, అంటే మేము యాక్టింగ్ బాగా చేయట్లేదా, అంటే ఎవరు చెప్పేటోళ్ళు లేరండి. యాక్చువల్లీ టు బీ హానెస్ట్ ఏంటంటే, ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీ అని కాదు, అసలు బ్రతుకు జీవన పోరాటంలో ఏ ఒక్కడి జీవితం గురించి ఏ ఒక్కడు పట్టించుకోడు, అలాగే వెళ్తుంది. కానీ వాళ్ళకి అవసరం ఉన్నోనికి మాత్రం బాగా వాడుకోవడం బాగా అలవాటైంది. అందుకే మనకి పేదోడి జీవితాలు మొత్తం ఎటు కాకుండా చేసి ఉన్నోళ్ళే ఎదగడానికి ఈ పంచభూతాలు అంటారు కదా, నేచర్ అంటారు కదా, ఆ నేచర్ నుంచే మనకి ఇంటర్నెట్ పుట్టింది. ఆ ఇంటర్నెట్ నుంచే ఇప్పుడు ఏఐ అనే టెక్నాలజీతో వచ్చి వాట్ లగాదేంగే అన్నట్టు మొత్తం ఏఐ టెక్నాలజీ ఊపుతుంది. ఫ్రీగా సాంగ్స్ చేస్తున్నారు, ఫ్రీగా వీడియోస్ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే డబ్బులు పెట్టుకుని కూడా చేయొచ్చు, కానీ డబ్బులు పెట్టుకోలేని పరిస్థితుల్లో నేనున్నా. నాకు మీ యొక్క సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ కావాలి. ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో సినిమా చూడడానికి రెడీగా, ప్రేక్షకులు సినిమా చూడడానికి రెడీగా ఉన్నారు, అటువంటి ప్రేక్షకులకి నేను కంటెంట్ ఇద్దాం అనుకుంటున్నా. కానీ నాకు సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారండి. సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి నాకు ఒక బూస్టప్గా ఉంటుంది. నేను ఇంకా ఎక్కువ వీడియోస్ మీరు ఇచ్చే సబ్స్క్రైబర్స్, మీరు సబ్స్క్రైబ్ కొట్టే కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి కంటెంట్ ఇస్తా. అండ్ నేను ఫ్యూచర్లో ఏంటంటే సబ్స్క్రైబర్స్ని ఉపయోగించుకొని ఆ సబ్స్క్రైబర్స్తోనే అనుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టించుకొని సినిమా తీయాలనే ఒక ఆలోచనతో ఉన్నా. ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టే అమౌంట్ 10 రూపీస్ మాత్రమే, జస్ట్ 10 రూపీస్. నాకు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తే ఇది మాత్రం సాధ్యమవుతుంది. మొత్తం కంప్లీట్ ఏఐతోని సినిమా తీసి హాలీవుడ్ రేంజ్లో యాక్షన్ సీన్స్ అన్నీ యూట్యూబ్లో రిలీజ్ చేసి ఒక టికెట్ కాస్ట్ 10 రూపాయలు పెట్టాలనే ఒక ఆలోచనతో నేను ఇది చేస్తున్నానండి. మీరు ఆలోచించండి ఒకసారి. మనం ఇంత పెద్ద పెద్ద సినిమాలు చూస్తున్నాం, ఎవ్వండి జోబులకు పోతున్నాయండి కోట్ల డబ్బులు. మనం ఏమన్నా సొంత భూమి కొనుక్కుంటున్నామా? ఒక ప్రేక్షకుడు, సామాన్య ప్రేక్షకుడు ఒక సొంత భూమి కొనుక్కున్నాడా? మరి హీరోలు 20 సంవత్సరాల వెనక్కి వెళ్ళండి, మహేష్ బాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిది ఒక లిస్ట్ తీయండి బయటికి. అప్పట్లో రెమ్యునరేషన్ ఎంత? చాట్‌జీపీటీని అడగండి, చెప్పేస్తుంది. అప్పట్లో వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత, ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంత, మన బతుకులు ఎంత, మన జీవితాలు ఎంత, మనం ఎట్లా బతుకుతున్నాము ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు సహాయం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు చాలామంది. అరే వాళ్ళు అంత సహాయం చేసారు, వీళ్ళు ఇంత సహాయం చేశారు అని చెప్పి వాళ్ళ గురించి గొప్పగా చెప్తున్నారు. వాళ్ళు సహాయం చేసింది దేనికోసం తెలుసా? ట్యాక్స్ బెనిఫిట్స్ పొందడానికి. మనం చిన్నదానికి ప్రతిదానికి ట్యాక్స్ కడతాం, వాళ్ళేమో ట్యాక్స్ బెనిఫిట్స్ పొందుతున్నారు. అరే కొంచెమన్నా ఆలోచించండి, మనం ఎందుకు బతుకుతున్నాం, ఏం చేస్తున్నాం అనేది. నేను ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి నేను ఈ విషయం చెప్పట్లేదు, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాలు 18 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 18 సంవత్సరాలు నేను ఒక పక్క నా ఫ్యామిలీని చూసుకోవడానికి బర్త్డే పార్టీ, బెలూన్ డెకరేషన్స్ ఇవన్నీ చేస్తున్నా, ఇప్పటికీ ప్రజెంట్ చేస్తున్నా. మీ చుట్టుపక్కల ఏమన్నా ఉన్నా కూడా రిఫర్ చేయండి. హైదరాబాద్ సరౌండింగ్లో ఎక్కడైనా ఏ ఈవెంట్ అయినా నేను చేస్తాను, బర్త్డే పార్టీస్ అండ్ వెడ్డింగ్స్ ఏదైనా సరే. అండ్ ఇదెందుకు చెప్తున్నా అంటే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. అండ్ నాకు మీ యొక్క సహాయం కావాలి. సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది చూసే ప్రతి ఒక్కరు, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావడం వల్ల ఇంకా ఎక్కువ కంటెంట్ చేయడానికి నాకు వీలుగా ఉంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ జై భీమ్.